అందరికి నమస్తే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ చాలా ఇంపార్టెంట్ ట్వీట్ ఒకటి చేసిండు. చాలా కీలకమైన ట్వీట్ ఇది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ సపోర్టెడ్ మీడియాలో బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేయబోతున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. దానిలో కొన్ని శాటిలైట్ ఛానల్స్, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరూ కూడా రోజు ఒక వార్తను మార్చి అదే వార్తను వేస్తూ ఉన్నారు. దానికి స్పందించిన కేటీఆర్ ఏమన్నారంటే, బీఆర్ఎస్ పార్టీ పైన నిరాధారమైన దుష్ప్రచారం చేస్తున్న వాళ్ళకి కేటీఆర్ హెచ్చరిక. ఇదే ట్వీట్ ఇంగ్లీష్లో ఉంది. ఇక్కడ నేను తెలుగులో చదివే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఇంగ్లీష్ ఉంది. పడతాం లేస్తాం, తెలంగాణ కోసమే పోరాడతాం, కానీ తలవంచం, ఎప్పటికైనా ఎన్నటికైనా జై తెలంగాణ అని పెట్టిండ్రు. బహుశా ఇదంతా ఇంగ్లీష్లో ఉంది, మీకు తెలుగులో అర్థమైతే చెప్తాం అనే ప్రయత్నం నాది. బీఆర్ఎస్ పార్టీ పైన విలీనం లాంటి ఎజెండా పూరిత దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు, వ్యక్తులు వెంటనే ప్రజలకు వివరణ ఇవ్వాలి, లేదంటే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. 24 సంవత్సరాలుగా ఇలాంటి అనేక కుట్రలు, కుతంత్రాలు, కుట్రదారులను ఎదుర్కొన్న పార్టీ మాది. ఇవన్నీ దాటుకొని 24 ఏళ్ల పాటు నిబద్ధతతో, పట్టుదలతో అవిశ్రాంతంగా పోరాడి తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్. సాధించుకున్న తెలంగాణ సగర్వంగా నిలబెట్టుకొని అభివృద్ధిలో అగ్రప్రధాన నిలిపాం. ఆత్మగౌరవం, అభివృద్ధిని పర్యాపదాలుగా మార్చుకొని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాం. కోట్లాది గొంతుకలు, హృదయాలు తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ గుర్తింపు కోసం పోరాడుతున్నాయి కాబట్టే ఇది సాధ్యమైంది. ఎప్పటిలాగే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుందని పోరాడుతుంది. ఇప్పటికైనా అడ్డగోలు అసత్యాలను, దుష్ప్రచారం మానుకోవాలి. పడతాం లేస్తాం, తెలంగాణ కోసమే పోరాడతాం, కానీ తలవంచం, ఎన్నటికైనా ఎప్పటికైనా అన్న కేటీఆర్ ఈ ట్వీట్లో ఆయన పెట్టిండ్రు. ఈ ట్వీట్కు వెనక ఏం జరిగిందనే చాలా ఇంపార్టెంట్. ఏమైందంటే, ఆల్మోస్ట్ లోక్సభ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎమ్మెల్యేల చేరికలు స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేలు చేరినప్పుడు ఏ గొడవ లేదు. ఎమ్మెల్యేల చేరిక ఆగిపోయినప్పటి నుంచి ఈ ప్రచారం స్టార్ట్ చేసిండ్రు. ఏమని? బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతుంది. ఒక సోషల్ మీడియాలో కాదు, ప్రైమ్ ఛానల్స్లో కూడా ఈ వార్తను చేస్తున్నారు. కొన్ని పేపర్లు టాప్లో రాస్తున్నాయి. నిజంగా బీఆర్ఎస్కి ఆ సిచ్యువేషన్ ఉందా ఇప్పుడు? ఒకసారి ఆలోచిస్తే, ఒక ప్రాంతీయ పార్టీ, మనం ప్రతిరోజు ఇన్ని సంవత్సరాలుగా రాజకీయాలు చూస్తున్న వాళ్ళం, దేశవ్యాప్తంగా రాజకీయాలు చూస్తున్న వాళ్ళం కదా మనం. నిజానికి బీఆర్ఎస్కు బీజేపీలో విలీనం అయ్యే పరిస్థితులు ఉన్నాయా అంటే, ఇక బీఆర్ఎస్ ఇక్కడ బతికి బట్టకట్టలేని పరిస్థితి ఉందా తెలంగాణలో అనేది చాలా ఇంపార్టెంట్. బీజేపీ కూడా అంత ఈజీగా పార్టీని విలీనం చేసుకుంటారు అనేది కూడా ఇంపార్టెంటే. ఇక్కడ ఇప్పుడు బీజేపీ విలీనం చేసుకోవాలనుకుంటే మొన్నటిదాకా టీడీపీ అక్కడ ఖాళీగానే ఉండే. టీడీపీ కేసులు అయినాయి, చంద్రబాబు నాయుడు జైలు కూడా పోయించుండు. అంత వీక్ పొజిషన్లో కూడా బీజేపీ సపోర్ట్ ఇచ్చింది తప్ప చేంజ్ చేసుకోలేదు, లోపల విలీనం చేసుకోలేదు. కాంగ్రెస్ విలీనం చేసుకుంటుంది. కాంగ్రెస్ పొట్టలో వందల పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ పొట్టలో కాకపోతే అవన్నీ మ్యాక్సిమం అడ్రస్ లేని పార్టీలే, అంటే ఒక ఆఫీస్ కూడా ఉండదు. అట్లాంటి పార్టీలు ఎక్కువ ఉంటుంది. ఇంకా ఇంటి పార్టీలు, ఒంటి పార్టీలు, కాలనీ పార్టీలు అన్నీ ఉంటాయి దానిలో. అవన్నీ కూడా దానిలో మర్జీ చేసుకున్నది. కాంగ్రెస్ మింగుతుంది. బీజేపీ కొంత సిస్టమేటిక్ ఉంటుంది. వాళ్ళకు ఒకవేళ మర్జీ చేసుకోవాలనుకుంటే ఏ పార్టీలైనా, ఇప్పుడు మహారాష్ట్ర తీసుకున్నాం ఉదాహరణ. మహారాష్ట్రలో ఎన్సీపీ ఉంది, విడిపోయి ఉంది. ఎన్సీపీని విలీనం చేసుకోవచ్చు కదా. శివసేన విడిపోయింది, ఏకనాథ్ షిండే సీఎం అయింది తప్ప ఎన్సీపీ చీలిపోయిన తీసుకుపోయి కలుపుకోలే కదా, బీజేపీలో మర్జీ చేసుకోలే కదా. తమిళనాడు అన్నా డిఎంకే పార్టీ ఉంది. అన్నా డిఎంకే పార్టీ, దానికి ఇప్పుడు తల్లి లేరు, తండ్రి లేరు. జయలలిత చచ్చిపోయిన తర్వాత చిన్నమ్మ వస్తుందని చెప్తున్నారు. మరి ఆ పార్టీతో కూడా బీజేపీ కొంత అవగాహనతో ఉంది, కానీ ఆ పార్టీని చేర్చుకోలేదు, విలీనం చేసుకోలేదు. అంత ఈజీగా విలీనం కావు. ఇంకోటి ఏంటంటే, ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ కూడా అట్లా అంత గడ్డ పరిస్థితుల్లో ఉందా బీఆర్ఎస్ ఇప్పుడు తెలంగాణలో? 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సరే, 10 మంది ఎమ్మెల్యేలు పోయి ఉండొచ్చు. వాళ్ళు మళ్ళీ బై ఎలక్షన్ వస్తే మళ్ళీ వాళ్ళకి ఎన్నో సీట్లు వస్తాయి కదా, మొత్తం పోవు కదా. ఇంకా పార్టీకి క్యాడర్ ఉంది కదా బీఆర్ఎస్ పార్టీకి. బీఆర్ఎస్కు ఇప్పుడు ఏమంటున్నారు, రేవంత్ రెడ్డి గవర్నమెంట్, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 6 నెలలకే కేసీఆరే బెడ్రూమ్ అంటున్నారు జనం. అంటే ఇక్కడ కాంగ్రెస్ కాకపోతే, కాంగ్రెస్ను చూసి కాంగ్రెస్ చేస్తేనే లేదు, జస్ట్ బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతో, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతతో కేసీఆర్కు ఈసారి ఓడించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఓటేసిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ 6 నెలల లోపలనే కాంగ్రెస్కి అనవసరంగా ఓటేసినాం అనే ఆలోచన ప్రజల్లో వచ్చింది కదా. చాలామంది మాట్లాడుతున్నారు కదా ఓపెన్గానే ఆ విషయాన్ని. ప్లస్ ఇక్కడ బీజేపీ ఏమైనా స్ట్రాంగ్ ఉందా? బీజేపీ లోక్సభ ఎలక్షన్స్లో 8 సీట్లు గెలిచింది. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తుంది? సర్పంచ్ ఎలక్షన్స్లో ఎన్ని సీట్లు వస్తాయి? ఎంపీటీసీ జెడ్పీటీసీలో ఎన్ని సీట్లు వస్తాయి? ఇది కూడా చాలా ఇంపార్టెంట్.
ప్లస్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్లో బీఆర్ఎస్ వచ్చిన కష్టం ఏంది? కవిత అరెస్టుతో బీఆర్ఎస్కి వచ్చిన నష్టం ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా కొత్తగా మళ్ళీ అరెస్ట్ చేసినా వచ్చే నష్టం ఏం లేదు. జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. ఇంకా కవిత విషయంలో, కవిత అరెస్టు విషయంలో కొత్తగా జరగాల్సిన నష్టం ఏం లేదు. బీఆర్ఎస్కి జరగాల్సింది జరిగిపోయింది ఆల్రెడీ. అవన్నీ తట్టుకొని నిలబడదు కదా ఇప్పుడు బీఆర్ఎస్. 38 మందితో నిలబడదు. అవన్నీ ఎలక్షన్స్ ముందు పరిస్థితి చూస్తే నిజంగా బీఆర్ఎస్ అన్ని సీట్లు రావడం కూడా చాలా గ్రేట్ అనిపించింది నాకు. ఒక పక్క కవిత అరెస్టు, ఇంకో పక్క మొత్తం కాళేశ్వరం కొట్టుకుపోయిందన్న ప్రచారం, ఎమ్మెల్యేల మీద తీవ్రమైన వ్యతిరేకత, అభ్యర్థులు మార్చకపోవడం, ఇట్లా చాలా ఇష్యూస్ వచ్చినాయి. ఇప్పుడు అవన్నీ తట్టుకొని కదా నిలబడ్డది బీఆర్ఎస్. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో బీజేపీలో ఎందుకు మర్జి కావాలనుకుంటుంది? భవిష్యత్తు ఉన్న పార్టీ తెలంగాణలో, ఇంకో ప్రాంతీయ పార్టీ లేదు. వచ్చినా ఆ పార్టీకి ఉండే ఒక స్పెషాలిటీ, తెలంగాణ ఉద్యమం చేసిన పార్టీ కాదు. ఏ పార్టీ వచ్చినా, ఎవరు వచ్చినా ఉద్యమం చేసిన పార్టీ అయితే కాదు 100%. ఇంకా మళ్ళీ ఒక ఉద్యమం, మళ్ళీ తెలంగాణ ఆంధ్ర కలిపి మళ్ళీ ఉద్యమం చేస్తే ఏదైనా పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్ వీళ్ళకున్న ఒక క్వాలిటీ, ఒక క్వాలిఫికేషన్ ఆ పార్టీకి వస్తుంది. ఇప్పుడు ఎవరన్నారు, హరీష్ రావు గారు అన్నారు రేవంత్ రెడ్డి గారి గురించి ఆ మాట, ఎన్ని చేసినా ఉద్యమకారం కాలేమన్నారు. సేమ్ ఏ పార్టీ వచ్చినా ఒక ఉద్యమం పార్టీ కాలేదు. టీఆర్ఎస్కు ఉన్న ఎక్స్పీరియన్స్ రాదు. టీఆర్ఎస్కో ఒక స్పెషాలిటీ ఉంది, అదే స్పెషాలిటీ. కాబట్టి ఇప్పుడు విలీనం చేసే అవకాశం ఉందా అనేది కూడా మనం ఒకసారి విశ్లేషిస్తే ఇది సిచ్యువేషన్. మరి ఎందుకు వాళ్ళు చేస్తున్న విషయంలో నేను ఇంకొక వీడియో కూడా చేస్తాను. ఎందుకు కొన్ని మీడియాలు పని కట్టుకొని, అది కూడా కాంగ్రెస్ సపోర్టెడ్గా ఉండే మీడియాలు, అటు టీడీపీ ఇటు కాంగ్రెస్ సపోర్టెడ్గా ఉంటున్న మీడియాలు మాత్రమే ఎందుకు ఆ ప్రచారం ఎత్తుకున్నాయని నేను నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.